గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు సాధారణంగా మన వాడుక భాషలో మనం చాలా సందర్భాల్లో మా తల్లిదండ్రులు మా దగ్గరే ఉన్నారండి అని చెప్తూ ఉంటాం కదండీ! అయితే మా తల్లిదండ్రులు మా దగ్గరే ఉన్నారు అని చెప్పడం సరైన పద్ధతి అంటారా? మేము తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము అని చెప్పడం సరైన పద్ధతి అంటారా? ఆ రెండో మాటే సరైన పద్ధతి. మా దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పటం అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నువ్వు పుట్టకముందు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏమైనా గట్ల మీద ఉన్నారా? చెట్ల మీద ఉన్నారా? చామల మీద ఉన్నారా? వాళ్ళు ఉన్నారు కదా! నీ దగ్గర వాళ్ళు ఉండటం కాదు, వాళ్ళ దగ్గర నువ్వు ఉండాలి. పడవలో నీళ్ళ, నీళ్ళల్లో పడవ రెండూ ఒకటే. పడవ, నీరు అవి ఉండేటువంటి స్థానాల్ని బట్టి ప్రమోదము ప్రమాదము మిగిలి ఉంటుంది. నీళ్ళల్లో పడవ ఉంటే పడవ నడుస్తుంది, పడవలో నీళ్ళు ఉంటే పడవ మునిగిపోతుంది. ఏమండి, రెండూ ఒకటే కదా. ఉండవలసిన స్థానాల్లో ఉండవలసిన వాళ్ళు, ఉండవలసిన వస్తువులు ఉంటేనే జీవితం సాగు. ఇంకోటి ఏమిటంటే, తల్లిదండ్రులని చివరి వరకు సేవించేటువంటి విద్యుక్త ధర్మం భగవంతుడు మనకి మాత్రమే ఇచ్చాడు. చూడండి, నోరు లేని పశువులు కూడా వాటికి ఏదన్నా తినటానికి ఆహారం దొరికితే ముందర కడుపును పుట్టిన పిల్లల కోసం చూస్తాయి. వాటికి నోరు లేదు కానీ జ్ఞానం ఉన్నది. మనం కన్నాం, వాళ్ళ క్షేమం మనం చూడాలి. నోరు లేని జీవులకే అంత ప్రేమాప్యాయతలు ఉంటే 9 నెలలు మనల్ని మోసి తాను చచ్చి మనకి జన్మనిస్తుంది తల్లి. అందుకనే వేదం ఏం చెప్పింది అంటే, మాతా సమం నాస్తి శరీర పోషణం. నీకు ప్రత్యక్ష దేవతలు ఎవరో లేరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులే దేవతలు. ఇంకా వేరే నేను ఏకాదశి సత్యనారాయణ వ్రతం చేస్తాను, పౌర్ణమి ఒత్తులు వెలిగిస్తాను, అక్కడికి పెడతాను ఇక్కడికి పెడతాను, సాయిబాబాకి గురువారం రొట్టెలు ఇవ్వక్కర్లా. సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయకపోయినా ఆయన ఏం అనుకోడు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నువ్వు శ్రద్ధగా సేవించకపోతేనే ఆయన ఫీల్ అవుతాడు. వీడేమిట్రా, నా ఇండస్ట్రీలో ఇట్లాంటి ప్రోడక్ట్ ఎలా వచ్చింది. భగవంతుని సేవించండి, తీర్థయాత్రలు చెయ్యండి, నదీ స్నానాలు చెయ్యండి. వీటన్నిటికంటే ముందు నీకు ప్రత్యక్ష దేవతలు ఇంట్లో ఉన్నారు. గుళ్ళో 4 చేతులతో ఉన్నారు, ఇంట్లో 2 రూపాలతో ఉన్నారు, అంతే తేడా. తల్లిదండ్రులకి మనం గుళ్ళు కట్టించొద్దు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకూడదు. ఇంకా అంతకంటే దరిద్రం ఏం లేదు. వాళ్ళని సేవిస్తే మనకి భారతంలోనే ఉంది ధర్మవ్యాధుడు, రామాయణంలో శ్రవణ కుమారుడు. దశరథుడు బాణం వేస్తే పిల్లాడు చచ్చిపోతూ ఉంటే దశరథుడు వెళ్ళి చేతులు పట్టుకొని ఏడుస్తాడు. ఏడిస్తే పిల్లవాడు నవ్వి ఒక మాట అన్నాడు, పిచ్చివాడా, ఇక్కడికి రావటం నా తప్పు కాదురా, నన్ను కొట్టటము నీ తప్పు కాదు, నా ప్రాణం ఇప్పుడు ఇక్కడ పోయేట్టుగా ఉంది కాబట్టి పోయింది, ప్రాణం పోతున్నందుకు నేను ఏడవట్లేదు అన్నాడు ఆ పిల్లాడు, 11 ఏళ్లవాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని దశరథుడు ఏడ్చాట. మా అమ్మా నాన్నని ఇక సేవించలేకపోతున్నానన్న దుఃఖం తప్ప ప్రాణం పోతున్న దుఃఖం నాకు లేదు. ఇది సనాతన ధర్మం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి ఎందుకండి. మిగతావన్నీ సెకండరీ, మిగతావన్నీ నథింగ్. నువ్వు చేయకపోయినా పరమాత్మ సంతోషిస్తాడు. ధర్మవ్యాధుడు ముస్సలివాళ్ళ, ధర్మవ్యాధుడు అనేటువంటి మహానుభావుడు మాంసం అమ్ముకునేవాడు. ఆ వృత్తిని దైవంగా భావించి మాంసం అమ్ముకొని ఇంటికొచ్చి ఆ వేషాన్ని మార్చి ముసలి వాళ్ళైన తన తల్లిదండ్రులను సేవించి వాళ్ళకు కావలసినవన్నీ చూసి, ఏమిటి వృత్తి వేరు ప్రవృత్తి వేరు. అంటే మనం అన్నిటినీ వృత్తి మీద డిపెండ్ అయ్యి చెప్పకూడదు. ప్రవృత్తి ధర్మం ఉంది. ప్రవృత్తి ధర్మం అంటే దీని ఇంటర్నల్ కాంటెక్స్ట్, ఎక్స్టర్నల్ వేరు ఇంటర్నల్ వేరు. తల్లిదండ్రుల్ని సేవించడం కోసమే మనం భగవంతుడిని, మార్కండేయుడు అదే అడిగాడు. యమధర్మరాజు వచ్చి నీ ఆయుర్దాయం అయిపోయింది, నువ్వు లేచిరా అన్నాడు. ఇప్పటి వరకు నేను మా తల్లిదండ్రులకి ఏ సేవ చేయలేదయ్యా, వాళ్ళని సేవించడం కోసం నేను లాంగ్ లైఫ్ అడుగుతున్నాను ఆయన్ని. అది ఆయనకి నాకు మధ్య ఉన్న అప్లికేషన్, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి సంతకాలు పెట్టవాక. మానవ జీవితానికి ధర్మం ఏమిటి? తల్లిదండ్రులు రాముడు వారే దుఃఖపడ్డారు.
రాముల వారే దుఃఖపడ్డారు. దశరథుడు మరణిస్తే చూడండి, 4 కొడుకులు దశరథుడికి, చనిపోయే నాటికి ఒక్క కొడుకు దగ్గర లేడు. ఇప్పుడు కలికాలంలో ఎంతమంది దశరథులు ఉన్నారు మనకి లోకంలో? 3 రోజులు 4 రోజులు ఫ్రీజర్ బాక్సుల్లో పెట్టి వాడు ఎప్పుడో వచ్చి అప్పటికి ఇది అవ్వాల్సినటువంటి డికంపోజ్ అంతా అయిపోతూ రాముడు ఏడ్చాడు, నాన్న ఇంత జన్మనిచ్చినటువంటి నాకు నువ్వు వెళ్ళిపోయినప్పుడు సద్య సంస్కారం చేసేటువంటి యోగాన్ని నేను పొందలేకపోయినాను, ఇంకెందుకండి. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే, మా తల్లిదండ్రులు బతికుండగానే మేము నరకాలు చూపిస్తున్నాం, చచ్చేంత వరకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నామా? అంటే ఎంత భోగాలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపదలున్నా, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించినప్పుడు ఉన్న ఆనందం దేనికి సాటి రాదు. నువ్వు ఎక్కడో పెట్టావు, కేర్ టేకర్లను పెట్టావు, ప్రతి ఇంట్లో ఫోన్ పెట్టావు, సెల్ ఫోన్ పెట్టావు, కెమెరాలు పెట్టావు, అన్నిచ్చం నువ్వు వాళ్ళని చూస్తున్నావు, ఏం లాభం? నువ్వు ఆఫీస్ నుంచో బయట నుంచో ఇంటికి రాగానే ఎదురుగ్గా మీ నాన్నో అమ్మో కనపడితే నువ్వు లోపలికి ఎడుతూ ఏమే అమ్మా మందు వేసుకున్నావా అని అడిగితే ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది. వెంటనే పెళ్ళాన్ని ఏమే మా అమ్మకి మంది ఇచ్చావా అంటే ఇచ్చానండి అని ఆవిడ చెప్తుంది. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పిక్చర్ మీరు చూడండి. మీరు లోపలికి వచ్చేసి గబక్కున కూర్చొని కోడలైనా అంతే, కోడలైనా అనొచ్చు, తప్పేం లేదు, కొడుకే అనక్కర్లా. కోడలైనా అత్తయ్య మంది వేసుకున్నారా, అత్తయ్య కాఫీ తాగావా, ఇంకా సంతోషిస్తుంది. ఎందుకంటే తన కడుపున పుట్టిన బిడ్డ కాకపోయినా తన ఇంటి బిడ్డై, అందుకనే ఇల్లు ఎప్పుడు బాగుపడుతుంది అన్నారు, ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుపడుతుంది. మనది హెల్దీ ఎన్విరాన్మెంటు. ఈ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచో రాదు, ఇళ్లల్లోంచే రావాలి. ఆ ఇళ్లల్లో ఉన్నావిడ బాగుండాలి. ఆ ఇంట్లో ఉన్నావిడ చెప్తారే ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కోర్సుకి వెళ్ళకూడదు, ఇంట్లో నేర్చుకోవాలి. అత్తగారు తను తల్లిని విడిచి వచ్చింది ఇక్కడికి, అత్తగారి రూపంలో. పోనీ వాళ్ళు కోపంగా ఉంటారో ఏదో ఉంటారు, వాళ్ళు ఉన్నారని మనం ఎందుకు ఉండాలి అలా? నేను అనేది అది. మనం మనలాగానే ఉందాం. మార్పు, మనం పరిణామ సిద్ధాంతం ఉన్న ప్రకృతిలో బతుకుతున్నాం. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుంటుందో మారుతుంది. మార్పు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మనస్సులలో ఒక రకమైనటువంటి ఒకళ్ళని స్వీకరించేటువంటి రిసెప్షన్ తగ్గిపోయింది, రిసీవింగ్ తగ్గిపోయింది. మగవాళ్ళే ఆడవాళ్ళ అదేదో పెద్ద ఎట్లా బర్డెన్ అవుతుంది. 9 నెలలు మనల్ని మోసి మనల్ని తన గర్భంలో ఉంచుకుంటే చివరి దశలో తల్లికి ఓ గది ఇవ్వలేమా మనం? నీ ఉన్నతి కోసం భుజం మీద ఉన్న చొక్కా చినిగితే చినుకు కనపడకుండా తండ్రి తుండుగుడ్డ వేసుకొని తిరుగుతుంటాడు. మనం ఏమనుకుంటాం, ఈయన ఏదో పెద్ద ఫోజు పెట్టాడు, పెద్ద తుండుగుడ్డ వేసుకున్నాడు, పెద్ద తోపు తురుపు కాదు. ఆ తుండుగుడ్డ తీస్తే ఆ చొక్కాకున్నటువంటి చినుకు కనపడితే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడకుండా ఉండేందుకు వాడు తుండుగుడ్డ మీద వేసుకున్నాడు. అందుకే ఏది నువ్వు ఏమన్నా చెయ్యమ్మా, ఎన్నన్నా చెయ్యి. కాశీలో అన్నసత్రం కట్టించాను, రామేశ్వరంలో నీళ్ల ట్యాంకు పెట్టించాను, వేములవాడలో ఇంకోటి పెట్టించాను, యాదగిరిగుట్టలో ఇదేసాను, దాన్ని ఏమంటారు నడిచేది, అవి వేయించాం. వేయచ్చు. జన్మనిచ్చిన తల్లిదండ్రులని నువ్వు సరిగ్గా చూసావా లేదా అని ఒక్కసారి రేపు అక్కడ అడుగుతాడు. ఇక్కడ మనం తప్పించుకోవచ్చు, అక్కడ జ్యూరీ సెక్షన్ ఉంది. ఆయన యమ ధర్మరాజు, ఆయనకేమీ దయలేదు జాలి లేదు. అబ్బాయి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా? 3 మార్కుల 32 నేను కలపలేను కానీ అట్టా ఉండు. నీకెన్ని వచ్చినాయిరా? నాకు 4 సరే ఉండు. నీకెన్నిరా? నాకు 100 అండి. సరే నువ్వు వెళ్ళు. అంతే. 99.9.9.9.9 వచ్చినా డైరెక్ట్ ఐఏఎస్ అనరు, కన్ఫర్డ్ ఐఏఎస్లు అంటారు. 100కి 100 రావాలి అంటే మనకు అదే ధర్మం. 100కి 100 వచ్చే ధర్మం ఏమిటి అంటే మన అమ్మా నాన్నని చూసుకోవటమే.
అంతే. దానికి సబ్స్టిట్యూడు 2 పని మనుషులను పెట్టాను, 3 నర్సుల్ని పెట్టాను, ఒకట్ల అపోలోలోంచి వస్తారు, ఒకళ్ళు కేర్లోంచి వస్తారు. నువ్వు కేర్ ఏమిటి అసలు? నీ కేర్ ఏమిటి? నీ పర్సనల్ అటెండెన్స్ ఏమిటి? అందుకని ఎప్పుడు కూడా బంధాలు అనేటువంటివి మనస్సు మీద ఆధారపడి ఉంటాయి, మనీ మీద ఆధారపడి ఉండవు. మన వాళ్ళు ఏదో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని పిచ్చి వాగుడు వాగుతారు. డబ్బు జీవితంలో ఒక భాగమే, జీవితం కాదు. మిగతావన్నీ ఉన్నా డబ్బు లేకపోయినా నడవచ్చు. మిగతావి ఏవీ లేకుండా డబ్బు ఒక్కటే ఉన్నా పడతారు. అందుకనే మానవ సంబంధాలు కేవలం మనస్సు మీద ఉంచాలి, మనీ మీద ఉంచకూడదు. దౌర్భాగ్యం ఇప్పుడు అందరూ మనీ మీదే ఎగురుతూ ఉన్నారు. ఎప్పుడోసారి పడతారు. మొత్తం ఓ మంచి ఆర్థోపెడిక్ సర్జన్కి మంచి పండగ, దీపావళి, సంక్రాంతి, దసరా మొత్తం చేసుకుంటారు. ఎప్పుడు కూడా అంత ఎగరకూడదు. అంత ఎగిరితే పతనం తప్పదు. మానవుడు మానవుడిలాగా జీవించట్లా, చేపలాగా ఈత్తా అన్నాడు, పక్షిలాగా ఎగురుతా అన్నాడు. అరే మానవుడిలా జీవించరా? ఆ ఒక్కటి అడక్కు. ఇదే మనకి అంటే ఎవరికి వాళ్ళు మారాలి. ఎవరికి వాళ్ళు మార్పు నీతోనే మొదలవ్వాలి, నీలోనే మొదలవ్వాలి. అందుకనే వేదం ఏం చెప్పింది? క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది. కాబట్టి సిద్ధి కావాలి అంటే ఇక్కడ క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. జాగ్రత్త అని చెప్పింది. సర్వే జనా సుఖినో భవంతు.